హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఐబీఎం కంపెనీ నుంచి ఐటీ అనలిస్ట్ రోల్ అయితే రిలీజ్ అయింది బెంగళూరు లొకేషన్కి అనమాట. సో పైథాన్ కానీ అండ్ అనలైటికల్ స్కిల్స్ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ రోల్కి. సో పైథానే కాదు, ఎనీ ఊప్స్ లాంగ్వేజ్, జావా కానివ్వండి, లేదంటే C++, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి వాటితో పాటు అనలైటికల్ స్కిల్స్ అనేవి ఉంటే ప్రతి ఒక్కరు కూడా సో ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్కి 4.5 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు మీకు ప్రీవియస్ ఏదన్నా సో కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే అప్ టు 7 LPA వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ రోల్కి. సో ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై అని క్లిక్ చేయగానే మనకు కెరీర్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో కెరీర్ పోర్టల్లో ఐబీఎం వల్ల కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయిన జాబ్ అప్డేట్ మీరు ఇక్కడ టాప్లో కూడా చూసుకోవచ్చు. careers.ibm.com. సో ఐటీ అనలిస్ట్ రోల్ అనమాట. సో బెంగళూరు లొకేషన్కి అయితే రిలీజ్ అయింది పర్టికులర్ రోల్. ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఫ్రెషర్స్ అందరికి కూడా. సో అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేసి ఉంటారు. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా గుడ్ ఓరల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ బేసిక్ స్కిల్స్ అనమాట. సో స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళని మ్యాక్సిమం L1 L2లో అయితే మనల్ని తీసుకుంటారనమాట. ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారు. సో L2 టాస్క్స్ అయితే మీరు హైడ్ చేసుకున్న తర్వాత పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేస్తారనమాట వన్స్ మీరు సెలెక్ట్ అయితే. సో అప్లై చేయడానికి మనకి టాప్లోనే అప్లై నౌ బ్లూ బటన్ ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా బిఫోర్ యూ అప్లై అని ఇవి రిలేటెడ్ జాబ్స్ ఏమన్నా ఐబీఎంలో రిలీజ్ అయితే మనకి మెయిల్ నోటిఫికేషన్ రావడానికి. ఇది అవసరం లేదనుకుంటే నో థ్యాంక్స్, కంటిన్యూ టు అప్లై అనేది మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్ ఐబీఎంలో మీరు ఏదన్నా జాబ్కి అప్లై చేసి ఉంటే ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వచ్చు. సో లేదు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అనుకుంటే ఒక అకౌంట్ అనేది ఇందులో సో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై టు దిస్ జాబ్ అని కదా. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. సో ప్రీవియస్ అప్లై చేస్తుంటే మీకు మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వచ్చు. సో లేదంటే డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సో మీరు ఈ పర్టికులర్ రోల్కి ఐబీఎం సో కెరీర్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్గానే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.